నమస్కారం. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధువులకు అందరికీ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగో శాస్త్రేతుభ్యం నమో నమః. ఆ శబరినాథుడు సర్వదా అందరినీ కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవానికి మనం వింటున్నాము. ఏది కూడా శబరిమలలో ఇప్పుడు ఉన్నటువంటి సిట్యువేషన్ చాలా భయంకరంగా మారిపోయింది. క్షణక్షణం భయంగా మారిపోయింది. అప్పుడు ఇష్టంగా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు క్షణక్షణం భయంగా మారిపోయింది. అడుగడుగునా కూడాను అక్కడ ప్రమాదం స్థాయికి చేరిపోతూ ఉంది. అది కారణం ఏంటి? దేనివల్ల ఈ ఒక ప్రమాదం ఏర్పడుతుంది? ఇంతటి పబ్లిక్ని అక్కడ బాధ పెట్టడం అవసరం ఏంటిది? ముఖ్యంగా ట్రావెన్కోర్ దేవస్థానం వాళ్ళు ఈరోజు పొద్దున ఒక నిర్ణయం చర్చనీయంగా మారింది. మీ ఇరుముళ్ళు ఎక్కడంటే అక్కడ కేరళలో కావచ్చు, మీ యొక్క ఊళ్ళో కావచ్చు, లేదంటే మీ దగ్గర ఉండే అయ్యప్ప దేవాలయంలోనే ఇరుముడి కట్టుకొని అక్కడే అభిషేకం చేసుకొని శబరిమల దగ్గర వచ్చే అవసరం లేదు, ఇక్కడ జనాలు బాగున్నారనేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ డిక్లేర్గా చేయటం అనేది జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు సామాజికమైనటువంటి న్యాయం? మనము అయ్యప్ప స్వామి తపస్సు ఆచరించిన వంటి సన్నిధానానికి మనం వెళ్ళాలి. అయ్యప్ప స్వామి యోగ నిద్రతో లేచి లోకాన్ని మనను ఆశీర్వదించే ప్రదేశానికి మనం వెళ్ళాలి. స్వామి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు ఆచరించిన వంటి ప్రదేశానికి వెళ్ళాలి. దానికోసము మనము ఇవన్నీ కూడా మార్గదర్శిగా ఎరిమేరి నుండి సన్నిధానం వరకు 46 కిలోమీటర్ వరకు కూడా పెద్ద పాదం నడిచి, చిన్న పాదం వచ్చేసి 6 కిలోమీటర్ నడిచి ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే పోలీస్ వర్గాలకి, ఆన్లైన్ సర్వీస్కి అనేక రకమైనటువంటి ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే సీనియర్ పోలీసులు ఎవరు లేరు. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడాను కొత్త వాళ్ళని పెట్టేసి, వాళ్ళకి అనుభవం లేని వాళ్ళని పెట్టేసి అక్కడ పెడుతున్నారు. వాళ్ళని ఎట్లా వదిలిపెట్టాలి, బిట్టుగా ఎట్లా చేయాలి, వాళ్ళని ఏ విధానంగా వదిలిపెట్టాలనే శిక్షణ లేదు, వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ లేదు. మొత్తం కూడా సన్నిధానం నుండి పంబ వరకు 3500 మంది పోలీసులు ఉండాల్సింది పోయి కేవలము 15 మంది వరకే ఉన్నారు. అంటే 1500 మెంబర్స్ మాత్రం ఉన్నారు. దాంట్లో 1500 మెంబర్స్లో 3 షిఫ్ట్గా మారిపోయింది. పొద్దున ఒక 500 మంది, మధ్యాహ్నం ఒక 500 మంది, రాత్రికి ఒక 500 మంది. వాళ్ళు సన్నిధానం మెట్ల దగ్గర చూస్తారా, సన్నిధానం నడపందుల్లో చూస్తారా, సన్నిధానం పంబా దగ్గర చూస్తారా, ఎట్లా చూస్తారు? ఇన్ని వేల కోట్ల మంది సన్నిధానంకి వచ్చినప్పుడు కేరళ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? దేవస్థానం బోర్డు ఏం చేస్తూ ఉంది? ఈ రాధాకృష్ణ దేవస్థానానికి చైర్మన్గా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? ఎటువంటి స్పెసిఫిక్స్ చూస్తున్నారు? ఆహారానికి కానీ, భోజనాలకు కానీ చాలా వరకు ఇబ్బంది పడుతుంది మన అయ్యప్ప స్వామి. ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా దీనివల్ల చాలా వరకు కూడాను బాధకర విషయమే. ఎందుకంటే ఆ ఇరుకులో ఆ ఒక గుర్రెలు మందలాగా వాళ్ళని పెట్టి బంధించి మలమూత్ర విసర్జనానికి ఇబ్బంది, వాటర్కి ఇబ్బంది, షుగర్ పేషెంట్స్ ఉంటారు, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, బీపీ పేషెంట్స్ ఉంటారు. ఎంతోమంది కూడాను ఆ బరువు ఇరుముడి ఎత్తుకొని ఆ ఇరుకులో ఉంటున్నారు. వీళ్ళు 12 గంటలు 6 గంటల సేపును ఆపి వదిలిపెడుతూ ఉంటే ఎంతవరకు భరించుకుంటూ ఉంటారు స్వాములు? ఎంతటి ఘోరమైన వంటి పరిస్థితి ఇది ఏర్పడింది. ఇది చాలా బాధాకర విషయం. దీనికోసము పెనరు విజయ గారు దీన్ని రాజకీయంగా జోక్యం చేసుకోకుండా భక్తిపరంగా దీన్ని చూడాలని మేము కోరుతున్నాము. వారు సీఎంగా ఉన్నారు కాబట్టి అందరినీ సమీభావంగా ఆయన చూడాలి. మతము, కులము, భేదము పక్కకు పెట్టి, రాజకీయాన్ని పక్కకు పెట్టి, ఒక వ్యక్తిగతంగా అక్కడ వచ్చేవేంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవంటి భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే వంటిది సీఎంది కర్తవ్యం. అది ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఉభయ రాష్ట్రంలో ఉన్నవంటి ఇద్దరు సీఎం కూడాను మీ రాష్ట్రం నుంచి వెళ్ళినవంటి భక్తులు ఇబ్బంది పడకుండా క్షేమంగా తిరిగి తీసుకొచ్చే బాధ్యత కూడా ఇక్కడ ఉన్నవంటి సీఎం వల్ల బాధ్యత కూడా జరగబడుతుంది. అక్కడ మందు కానీ, మెడికల్ సాయం కానీ అటువంటి కూడా ఏమీ లేవు. అన్నీ కూడా నిషేధించారు, అన్నీ కూడా క్లోజ్ చేశారు.
అవుతుంది పెడుతున్నాము ఇప్పుడు మండలంకి క్లోజింగ్ వస్తుంది, 27వ తారీఖు మండలం క్లోజ్. ఎంతమంది బాధపడుతున్నారు. చిన్న బాబు తప్పిపోయాడు, తండ్రి తప్పిపోయాడు. ఒక బాబు బస్సులో ఎక్కిపోయినాడు, ఒక స్వామి ఎక్కి ఒకటే నాన్న అని ఏడుస్తున్నాడు. ఒక మాలికాపూరితమ మృత్యువు అయిపోయింది. శబరిమల చూడడానికి వెళ్ళడానికి అయ్యప్పని చూసి మనం సంతోషంగా వరాన్ని ఆశీర్వచనం తీసుకోవడానికి మనం వెళ్తామా? మనము అక్కడ పోయి అనారోగ్యమైపోయి మృత్యువు కోసము వెళ్తామా? ఇది చాలా బాధాకర విషయం. దీని గురించి ప్రత్యేకంగా దృష్టి కేరళ గవర్నమెంట్ వాళ్ళు శ్రద్ధ వహించి దీన్ని ప్రత్యేకంగా తీసుకోవాలని మేము కోరుతున్నాము. స్వామి సమాజం అందరం కూడా కోరేది ఇదే. కాబట్టి శబరిమలలో ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి ఇన్సిడెంట్ మళ్ళా జరగకుండా దీనికి ప్రత్యేకమైనటువంటి బృందాన్ని కేటాయించి, ఇదివరకైతే గత 2-3 సంవత్సరాల కిందట తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి పోలీసులు వచ్చేవాళ్ళు. వారి వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ పెట్టి వాళ్ళని ఒక అండర్స్టాండింగ్తో పంపించేవాళ్ళు. ఇప్పుడు కేరళ పోలీసులు మాత్రం పెట్టారు, ఓన్లీ 1500 మందినే పెట్టారు. అది ఎక్కడి నుంచి న్యాయమైన వంటిది? అక్కడ ఉండడానికి రూమ్స్ లేవు, టెంట్స్ లేవు, ఏం లేదు. ఇప్పుడు భారీ వర్షం 2-3 రోజుల నుంచి భారీ వర్షంగా ఉంది శబరిమల అంతా. ఆ భారీ వర్షాలు తరుచుకుంటూ 24 గంటల పైన కూడా అక్కడే ఉంటున్నారు ప్రేక్షకులు. దయచేసి ఈ దృష్టిని ప్రేక్షకులు అందరూ కూడా దీన్ని షేర్ చేయాలి. కేరళ గవర్నమెంట్ మారాలి. దీని అద్భుతమైన వంటి ఒక మార్గదర్శికి శబరిమలకులో అయ్యప్ప స్వాములకి మంచి దర్శనం కలిగించేటట్టుగా చేయాలని కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.